ఇప్పుడు వెంకట్ నాయక్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. వెంకట్ నాయక్ గారు నమస్కారం అండి. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదని, అలాగే కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే కేటీఆర్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు, జిల్లాల పర్యటన కూడా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీ వర్షన్ ఏంటి? మేడం, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. మేడం, నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? ఎస్ అండి, వినిపిస్తుంది, మాట్లాడొచ్చు. మేడం, ఇప్పుడు విషయం ఏంటంటే, సరే పాదయాత్ర చేయండి, మేమేం వద్దని అంటలేము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాదయాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని అయితే మనం అనుకుంటాం. కానీ దానికంటే ముందు విద్యార్థుల దగ్గర కానీ, దళిత గిరిజన ప్రజల దగ్గర కానీ, మా బీసీ బిడ్డల దగ్గర కానీ, లేకపోతే రైతుల దగ్గర కానీ, మహిళల దగ్గర కానీ వెళ్ళేటప్పుడు ఏమని ప్రచారం చేసుకుని వెళ్తారని దాని మీద ఒకసారి మనం చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ వర్గీకరణ అంశం మీద ప్రధానంగా నేను ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఈ రెండు కార్యక్రమాన్ని, ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చిన ఈ రెండు పార్టీలకు ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. అదేవిధంగా మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఉద్యోగస్తుల దగ్గర పోయి, అంటే నిరుద్యోగుల దగ్గర పోయి 10 సంవత్సరాల్లో మేము గ్రూప్ 1 పెట్టలేదు, మేము డిఎస్సిని మేము ఇవ్వలేదు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 12 నెలల కాలంలోనే ఆ రెండు భర్తీ చేసింది, డిఎస్సి నోటిఫికేషన్ 11,065 పోస్టులను కేవలం 2 నెలల కాలంలోనే భర్తీ చేసిందని చెప్పి ఆయన మా తరఫున ప్రచారం చేయడానికి పోతారా? లేకపోతే రైతుల దగ్గర మేము 10 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం పారామీటర్గా తీసుకొని 21,000 కోట్ల వరకు ఎవరికి మేము రుణమాఫీ చేయలేదు, కానీ వాళ్ళు కేవలం సంవత్సరం కాలంలోనే రుణమాఫీ చేశారని చెప్పి అట్లా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మా దళిత బిడ్డల దగ్గర పోయి వర్గీకరణ అంశాన్ని మేము అసెంబ్లీలో చులకన చేసినాము, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ వర్గీకరణ అంశాన్ని కేవలం 15-20 రోజుల కాలంలో, నెల రోజుల కాలంలోనే చాలా క్రిస్టల్ క్లియర్గా రాజ్యాంగబద్ధంగా దాన్ని పూర్తి చేశారని చెప్పి అట్లా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. బీసీ బిడ్డలను అధికారులను దూరం చేసి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వాళ్ళని కటాఫ్ చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టిన కారణం చేత అటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఈ రెండు తొండ ఆటలు ఆడిన సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రిజర్వేషన్ పెంచిందని చెప్పి, చేసిందని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. మహిళలను ఏది ఉన్నత స్థాయిలో ఉంచడం కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉచిత బస్సును, అదేవిధంగా మన వాళ్ళకు ఏది సహాయక సంఘాల ద్వారా వాళ్ళకు నిధులు కేటాయిస్తారని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఏది డైట్ ఛార్జీలు కానీ, మెస్ ఛార్జీలు కానీ, స్కాలర్షిప్లు కానీ, రియంబర్స్మెంట్లు కానీ అది త్వరితగతిన ఇస్తారని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ విధంగా వెళ్ళి వాళ్ళు పాదయాత్రలో ప్రచారం చేస్తారని చూడాలి. నేను అదే విధంగా ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా మేడం. మీరు చూడండి, మేము ఎక్కడ ఏ దళిత ప్రజలకు మేము 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేయాలి, అప్పటికే మేము ఇచ్చిన అసైన్మెంట్ భూములను ఎన్ఓసీల పేరుతో వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేసారు. మేము ఇంకో మాట కూడా చెప్తున్నాం, ఇందాక పివి రెడ్డి గారు ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. అంతకుముందు 7 లక్షల కోట్లు, ఇప్పుడు వీళ్ళు ఒక 6 లక్షల కోట్లు చేస్తారని చెప్పారు. ఒక మాట మనం ఇక్కడ పెద్దలుగా అందరం ఉన్నాం కాబట్టి మనకు ఇంకా అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. 88,000 కోట్లు దాదాపు గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు చెల్లించడం, దాంతోపాటు దాదాపు ఒక 55,000 కోట్ల వరకు, 60,000 కోట్ల వరకు మిత్తి చెల్లించడం. అంటే అటు మిత్తిని అటు అసలుని ప్రతి సంవత్సరం ఒక పారామీటర్గా తీసుకొని మేము చెల్లించుకుంటూ వస్తున్నాం. దట్ ఇండికేట్ దట్ ఈ 5 సంవత్సరాల్లో అప్పును సగం కంటే ఇంకెక్కువగా తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ అన్న ఒక మాట చెప్తున్నా, ఏమని చెప్తున్నారంటే, రైతు బంధువులు మేము ఎక్కడ ఆపలేదు, ఇంకే చేయాలని చెప్పి. మేమేమంటున్నాం, మేము కట్టించిన రింగ్ రోడ్ని తాకట్టు పెట్టి రైతు బంధుని ఇచ్చారు ఏది 2023లో. ఇంకా మేమేం తాకట్టు పెట్టి ఇవ్వాలి? మేము ఏదైతే సృష్టించిన అంశాలని తాకట్టు పెట్టుకుంటూ వచ్చిన అంశాలు కదా, మేము ఏం తాకట్టు పెట్టాలి? రెవెన్యూ సృష్టి రాష్ట్రంగా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ రెవెన్యూ సృష్టించేసారు? మేము పాలమూరు రంగారెడ్డిని మేమే సృష్టించినాం అంటున్నారు, దాంతోపాటు ఏది కాళేశ్వరం మేమే సృష్టించమని అంటున్నారు కదా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ బడ్జెట్తో సస్టైనబుల్ ఇన్కమ్ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ పారామీటర్గా తీసుకొని ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టులు. వాటిని మీరు రీడిజైన్ల పేరుతో 1,000 కోట్ల వరకు వాటి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి వాటిని ఒక తలాతోక లేకుండా చేసిన ఘనత మీది. మేము ఇప్పటికంటున్నాం, గోదావరి జలాలను వాడుకోవడంలో మనం విఫలమైన, కృష్ణానది జలాలను వాడుకోవడంలో విఫలమైన, ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక ఇన్కేస్ టీఎంసీ కనుక మనం వాడుకునే ప్రయత్నం కనుక చేస్తుంటే గోదావరి జలాలను, కృష్ణా జలాలని మనం ప్రాపర్ వేలో తెలంగాణ ప్రజలు వాడుకోలేదు కాబట్టి ఈ రోజు భూగర్భ జలాల్లో ప్రాబ్లం వస్తుంది. మీరు అంటున్నారు కదా, మిషన్ కాకతీయ తవ్వించినాం, కాళేశ్వరం నీళ్లు తవ్వించినాం, 1,00,000 ఎకరాలకు నీళ్లు పాడించినాం అంటున్నప్పుడు గత సంవత్సరం 2023లో కూడా కేవలం 1 నెల కాలం ఎండ గట్టి కొడితే బోర్లో నీళ్ళు ఎండిపోయినాయి. మరి మీరు ఇచ్చిన నీళ్ళ ప్రకారం భూగర్భ జలాలు పెరగాలి కదా, మరి ఎందుకు పెరగలేదు? ఇవన్నీ లాజిక్స్ మాట్లాడిన ప్రయత్నం చేస్తలేను. మేము ఒకటే అంటున్నాం, హరీష్ రావు గారు పాదయాత్ర చేస్తారా, కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తారా, లేకపోతే ఇద్దరు కలిసి పాదయాత్ర చేస్తారా, లేకపోతే ఇద్దరు విడివిడిగా పాదయాత్ర చేస్తారనే విషయం మాకు తెలియదు. మేము ఒకటే అడిగే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం ఫైనాన్షియల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రజల యొక్క ఆస్తులను ఎక్కడ తాకట్టు పెట్టకుండా, ప్రజల యొక్క ఆస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా కేవలం ఉన్న అంశాలని సస్టైనబుల్ ఇన్కమ్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుల విషయంలో 4 లక్షల కోట్లు అయింది అంటున్నారు, కొంతమంది 5 లక్షల కోట్లు అయింది అంటున్నారు. మేడం, ఒకటి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా,
మన కనపడే అప్పులు ఒక రకం అయితే కనపడని కూడా కొన్ని ఉంటాయి. ఏది పెండింగ్ బిల్లులు చెల్లించాలి, ఏది గత ప్రభుత్వంలో చేసిన పెండింగ్ బిల్లులు చెల్లించాలి. శాంక్షన్ లెటర్ ఇచ్చారు చాలా మందికి. ఎవరైతే సబ్సిడీ తెప్పినా ఉన్నారో తీరా ఎలక్షన్ దగ్గరకు వచ్చే టైంకి కోళ్ల ఫారాలకు అని చెప్పి, కార్లు లోన్లకు అని చెప్పి వీళ్ళందరికీ శాంక్షన్ లెటర్ ఇచ్చి వాళ్ళ ద్వారా రాజకీయంగా ఏదో ఓట్లు పొందే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి పైసలు ఇవ్వాలి. అదేవిధంగా పెండింగ్ బిల్లులు ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వం ఉంచినాయి అవి ఇవ్వాలి. ఇవన్నీ అప్పుల కిందకే వస్తాయి మేడం, ఇవన్నీ మొండి బకాయిల కిందకే వస్తాయి, ఇవన్నీ రాష్ట్ర ఖజానా నుంచి పోతాయి. ఇవన్నీ ఇక్కడ డిస్కంలో చెల్లించాలని పైసలు ఉన్నాయి. మేము ఏది రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు కదా. ఎస్, ఉచిత కరెంట్ ఇవ్వడం రైతులకు చాలా మంచి అంశం. కానీ దాని వెనకాల దాదాపు 80,000 కోట్ల వరకు అప్పైంది. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ కూడా చాలా ఇబ్బందులు అయినాయి.